అండ్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఓల్డ్ గోవా. సో ఇప్పుడు నేనైతే బెసిల్ ఆఫ్ బాంబ్ జీసస్ దగ్గరికి అయితే వచ్చానండి. సో ఇక్కడ మనకి టూ ప్రధానమైతే ఉన్నాయి. ఒకటి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇంకొకటి స్టాచ్యూ ఆఫ్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయాలా. సో అవి టూ థింగ్స్ మాత్రమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అక్కడికైతే నేను వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ చాలా ఫ్లోయింగ్ కూడా ఉంది. చూడండి, బ్యూటిఫుల్ కోకోనట్ ట్రీస్ అండ్ గార్డెనింగ్ ఇదంతా. సో ఇదంతా కూడా మనకి పోర్టుగీస్ ఆర్కిటెక్చర్ స్టైల్లో అయితే కట్టడైతే జరిగిందండి. సో మీకు ముందుగా నేను కళింగల ఆర్కిటెక్చర్లు, తర్వాత నవాబుల ఆర్కిటెక్చర్ చూపించాను. సో ఇప్పుడు మనం పోర్టుగీస్ ఆర్కిటెక్చర్స్కి అయితే వచ్చాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అవన్నీ కూడా చర్చెస్, సి క్యాథరిన్ చర్చ్, ఇవన్నీ కూడా. సో మనకి ఫీజు అయితే ఏమి ఛార్జ్ చేయరండి. సో చాలా మంది అయితే వస్తున్నారు. సో ఓన్లీ ఆ రెండు అయితే చాలా ప్రధానమైనవండి అందులో. సో సెయింట్ జావియర్ ఫ్రాన్సిస్ జావియర్ అనే అతను 1506 జన్మించి 1552 చనిపోయారు. 46 సంవత్సరాలు బతికారు అతను. తర్వాత మనకి సెయింట్ జావియర్ తన ఫ్రెండ్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయాలా, ఇలా ఇద్దరు కలిసి కూడా సొసైటీ ఆఫ్ జీసస్ని స్థాపించారు. సో ద ఫౌండర్ ఆఫ్ సొసైటీ ఆఫ్ జీసస్. కానీ మనకి ఎక్కువగా వినిపించేది సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ గురించి వినిపిస్తుంది. ఇగ్నేషియస్ ఆఫ్ లోయాలా గురించి మాట్లాడుకోరు ఎవరు కూడా. సో తను కూడా చాలా ప్రధానమైన పాత్ర అయితే పోషించారండి. సో ఇదంతా ఆర్ట్ గ్యాలరీ అంటే మనకైతే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అన్నారు. సో నేనైతే మొత్తానికి అందరికీ రికమెండ్ చేస్తున్నాను. కాసేపు టైం స్పెండ్ చేయడానికి బ్యూటిఫుల్ చర్చ్ ఇది. ఇగ్నేషియస్ ఆఫ్ లోయాలా సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్, వీరిద్దరు ప్రధాన పాత్ర అయితే ఇక్కడ ఎక్కువ ఉందండి. మొత్తం మనకి గోవాలో ఉన్న చర్చెస్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. మొత్తం అందరు ఫాదర్స్వి. సో ఇక్కడ మనకి ఇది ఉంటాయి సెయింట్ మార్టిన్స్ ఆఫ్ టూర్స్, సెయింట్ థామస్, క్లెమెంట్ ఆఫ్ రోమ్, ద లాస్ట్ వన్. సో ఇప్పుడు నేను వచ్చినంత ఆర్ట్ గ్యాలరీ సెక్షన్ అంటే, సో చాలా బ్యూటిఫుల్. మీకు సెయింట్ ఫ్రాన్సిస్ బాడీ రిమైన్స్ చూపించాను. దాని తర్వాత బ్యూటిఫుల్ చేసి సో ఇక్కడ మనకు కనిపించిన ప్రతి స్టాచ్యూ కూడా మనకి చెక్కతో చేశారండి. ఓల్డ్ స్టాచ్యూస్ ఫ్రమ్ డిఫరెంట్ చర్చెస్ ఆఫ్ గోవా. చాలా బాగుంది. బ్యూటిఫుల్ లోటస్ విత్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్. మదర్ తెరేసా గారు కూడా అక్కడ ఉంది. మనుషులు అందరికీ అమ్మ. సో ఆర్ట్ గ్యాలరీ నుండి బయటకు వచ్చే ఇక్కడ బుక్ స్టాల్స్, సైలెంట్ అండ్ స్లో దగ్గర మనకి సైలెంట్గా ఉండాలంటున్నారు. ఇదిగో మనం థర్డ్ సౌండ్ అండ్ లైట్ గ్యాలరీకి వెళ్తున్నాం. సో అదిగోండి, టాప్ ఆఫ్ ది బాంబ్ చేసేసారు గంట కూడా ఉంది. సో బ్యూటిఫుల్ మాన్యుమెంట్ పైన మనకి
అలారం గంట కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్ కట్టడం అండి. ఇదంతా కూడా మనకి పోర్టుగీస్ ఆర్కిటెక్చర్ అయితే కట్టడం అయితే జరిగింది. అద్భుతమైన నిర్మాణం. సో ఇదంతా కూడా మనకి సౌండ్ అండ్ లైట్ షో. సో మొత్తానికి అయితే బయటకు అయితే వచ్చేసానండి. ఇదిగోండి మన బయటకు కనిపిస్తుంది కదా, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండి. సో మొత్తం మనకి స్టార్టింగ్ మనకి వెళ్ళిన వెంటనే ఇగ్నిషియస్ ఆఫ్ లోయాల, సో తన స్టాచ్యూ తర్వాత మనకి సెయింట్ జావియర్స్ బాడీ అనేది అక్కడ ఉందండి. దాని తర్వాత మనకి యేసు ప్రభు సిలువలో ఉన్న విగ్రహము, చాలా స్టాచ్యూస్, స్టూడెంట్ స్టాచ్యూస్ ఇవన్నీ ఉన్నాయి. సో బయట ప్రాంతం అయితే మనకి చాలా ప్లెజెంట్గా ఉంది. లోపల మనం మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు, చాలా నిశ్శబ్దంగా మెయింటైన్ చేయమంటున్నారు. సో మనకి డ్రింకింగ్ వాటర్ కూడా సదుపాయంలో ఉంది. సో మనకి ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒక అతను ఉన్నారు, సెయింట్ ఫ్రాన్సిస్ యావరో. సో ఇక్కడ క్యాండిల్స్ అయితే వెలిగించి దేవుడికి అయితే ప్రే చేపిస్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా మనకి జనం అయితే చాలామంది ఉంటున్నారు. ఇటువంటి జనం అయితే క్రికెట్లు ఆడుతున్నారు ఇక్కడ కూడా. సో మనకి ఛార్జెస్ అయితే ఏమి తీసుకోరండి. మనం దేవుడికి మనం ఆఫరింగ్స్ అంటే అదే మనం దక్షిణ అంటాం, మీరు ఆఫరింగ్స్ అంటారు. మనకి ఎంత కలిగితే అంత ఆఫరింగ్ అక్కడ ఆఫర్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న బ్యూటిఫుల్ కట్టడి అయితే మనకి 1594లో స్టార్ట్ చేసి 1605లో అయితే దీన్ని పూర్తి చేశారండి. సో దీన్ని కట్టించిన వ్యక్తి ఎవరంటే ఆర్చి బిషప్ అనే అతను. సో చాలా నచ్చింది నాకైతే. బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. మనకి మ్యూజిక్ కూడా చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. మనకు ఆర్ట్ గ్యాలరీ, లైట్ షో ఇవన్నిటికి కూడా మనకి 10 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. సో ఆర్ట్ గ్యాలరీలో అయితే మనకి డిఫరెంట్ స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. సో గోవాలో ఉన్న చర్చెస్ అందరిలో ఉన్న చర్చ్ ఫాదర్స్ అందర స్టాచ్యూస్ అవన్నీ. చూడండి, చాలా ప్రశాంతమైన వాతావరణం. చక్కగా మనకి కొబ్బరి చెట్లు ఇవన్నీ, కొబ్బరి చెట్లు, సిరిసిం చెట్లు ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ కామన్గా ఉంటున్నాయి. ఎంటైర్ గోవాలో ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్నాయి. సో ఇదంతా మనకి చాలా బ్యూటిఫుల్. ఎవరినైతే మనకి ప్రశాంతమైన వాతావరణం కావాలనుకుంటారో వాళ్ళైతే ఇక్కడికి వస్తుంటారు. ఫారినర్స్ కూడా వస్తున్నారు. సో దానికి మనకి ఎదురుగానే అక్కడ చర్చ్ ఉంది కదా, సి క్యాథడ్రల్ చర్చ్. నేను అక్కడ కూడా వెళ్ళి అక్కడ ఏ దేవుడు నిలుస్తున్నాడా అని అక్కడికి వెళ్ళి అయితే మీకు చెప్తాను. సో మీరు అవుట్ సైడ్ అంతా మీరు ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ అండి యేసు ప్రభు శిలం. సో ఇక్కడ మనకి ఒక బావి కూడా ఉంది. ఆ బావికి మరి ఏ చరిత్ర ఉందో అయితే నాకు తెలియదు. అందులో వాటర్ కూడా ఉంది మనకి. సో ఓవరాల్గా అయితే నేను అందరికీ రికమెండ్ చేస్తున్నానండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ఈ బెసిల్ ఆఫ్ బామ్ జీసస్ అనేది ఉంది. సో ఇదేనండి బెసిల్ ఆఫ్ బామ్ జీసస్ విశేషాలు. చాలామందితో తరచుగా వస్తున్నారు. సో ఇది మనకి 9 to 5 PM వరకు ఓపెనింగ్. సో దాని ఎదురుగా మనకి సి క్యాథడ్రల్ చర్చ్ దగ్గరికి అయితే నేను వెళ్తాను. వెళ్ళి అక్కడే ఉన్నాయండి మీకు చూపిస్తాను, ఓకేనా. సో లోపలికైతే నేను వెళ్ళాను. మనకి ఎంట్రన్స్లో అయితే ఇగ్నిషియస్ ఆఫ్ లోయాలా ఉంది. దానికి మన పక్కనే ఉన్న పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్ అనే సొలొమోన్ పిల్లర్స్. తన ఆ కట్టడం అంతటిని మనం జీసస్ అని కూడా పిలుస్తుంటాం. సో దాని తర్వాత మనకి బ్యూటిఫుల్ సాక్రెడ్ సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ బాడీ రిమైన్స్ అయితే మనకు అక్కడ ఉన్నాయి. సో అది కూడా మీకు చూపించాను. దాని తర్వాత వచ్చింది. ఇది కాకుండా మనకి ఆ సెయింట్ ఫ్రాన్సిస్ బాడీ తర్వాత మనకి ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళొచ్చు. ఆర్ట్ గ్యాలరీలో మనకి 10 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. అక్కడ బ్యూటిఫుల్ వుడెన్తో తయారైన డిఫరెంట్ చర్చ్ ఫాదర్స్ వీళ్ళందరూ ఉన్నారు. దాని తర్వాత మనకి
అక్కడ ఉన్నవి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఫాదర్స్ అందరూ ఇంపార్టెన్స్ అంతా నేను మొత్తం ఇండివిజువల్గా అయితే నేను చదవలేదు. సో దాని తర్వాత మనకి లైట్ అండ్ గ్యాలరీ షో ఉంది. సో దాని తర్వాత మనకి బయట స్టాల్స్ అన్నీ ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే మనకి అందరూ వచ్చి వీక్షించాల్సిన ప్లేస్ అండి ఇది. మనకి బ్యూటిఫుల్ ఎగ్జిట్లో మనకి క్రిస్మస్ వేడుకలాగా మనకి స్విచ్ మోడల్ డెత్ అని చాలా బెత్లెహంలో ఎలా జరుగుతుందో అలా బ్యూటిఫుల్ విగ్రహాలు అయితే ఉన్నాయి. అది కూడా మీకు లాస్ట్లో ఎండింగ్లో చూపించాను కదా అది అని. సో ఓవరాల్గా నేను అందరికీ రికమెండ్ చేస్తున్నాను. చాలా ఖచ్చితంగా మీరు వచ్చి వీక్షాల్సిన ప్లేస్ అండి ఇది. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.